వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైనా కూడా బంగారం కొంటున్నాము అంటే అది మనకి తక్కువ ధరలో రావాలి అని చూస్తూ ఉంటారు. అండ్ అలా ఎవరైనా కూడా సార్ హ్యూజ్లో బంగారం కొనుక్కుంటున్నాం మేము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ తక్కువ ధరకి రావాలి అంటే మేము ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అంటారు సార్? సింపుల్ విధానం ఉందండి. బేసిక్గా ఏంటంటే రీసెంట్గా వచ్చే కాల్స్లలో ఎక్కువ మటుకు కాల్స్ అందరూ ఏమడుగుతున్నారంటే, సార్ మా కూతురి పెళ్ళి 1 సంవత్సరం టైం ఉంది, సో ఆ పెళ్ళికి 1 సంవత్సరం ముందే ఫిజికల్ బంగారం కొనుక్కోమంటారా అని చెప్పి అడిగారు. నేనేమన్నానంటే, సార్ సంవత్సరం టైం ఉన్నదంటే మీకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మీరు కావాలనుకుంటే ఎస్జీబీస్ కొనుక్కోండి, కంప్లీట్గా ఒక సావరిన్ గోల్డ్ బాండ్, లేదంటే మీరు ఒక గోల్డ్ డిటిఎఫ్ తీసుకోండి. ఆర్ అన్నిటికంటే బెస్ట్ విధానం, ఇది రికమెండేషన్ కాదండి, మీరు ఎడ్యుకేట్ అవ్వాలి, మీరు బెనిఫిట్ అవ్వాలి, అదే మా కోరిక. ఓకేనా? సో ఆ ఎడ్యుకేషన్ వీడియోలో భాగంగా ఒక ఇన్ఫర్మేషన్, మీకు ఒక మంచి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇది ఓపెన్ సీక్రెట్ కూడా అని చెప్పేసి కొంతమంది చెప్తారు, ఎవరికైతే ఈ విషయం ఆల్రెడీ తెలుసు. ఓకే. ఎగ్జాంపుల్, 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. అది నగలు కొనుక్కుంటారా 22 క్యారెట్ గోల్డ్లో, లేదంటే ఒక బిస్కెట్ లేదా కాయిన్ కొనుక్కుంటారా? అది చాయిస్ ఈజ్ యువర్స్. కానీ నేనేమంటానంటే, మీరు 22 క్యారెట్ గోల్డ్లోనే నగలు కొనాలి. ఎందుకంటే జనరల్గా ఒకవేళ ఇంట్లో పెళ్ళి ఉందంటే మీరు నగలు కదండి గిఫ్ట్లో ఇవ్వాల్సింది, బిస్కెట్ అయితే ఇవ్వరు. మీరేం చేస్తారంటే, మీకు 24 క్యారెట్ గోల్డ్, మీకు 22 క్యారెట్ గోల్డ్ రేట్కి బిస్కెట్ లాంటి బంగారం మీకు 1 ఇయర్ ముందు మీరు పెట్టుబడి పెడితే అందులో మీకు వచ్చే లాభం ఏంటో చెప్తా. ఎందుకంటే గోల్డ్ దాదాపు 9,000 రూపాయలు ఆల్ టైమ్ హై నుంచి పడిపోయింది. ఆ 9,000 తర్వాత ఇప్పుడు 15,000 ఫాల్కి రెడీ కాబోతుంది గోల్డ్. సో దట్ మీన్స్ సమ్వేర్ అరౌండ్ అబౌట్ 65,000 ఆ 75,000 మధ్యలో మీకు కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో 75,000 దిగిన తర్వాత ఇప్పుడు 73లో ఉంది బంగారం. సో 73లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇంకొక 5,000 అంటే దాదాపు 68,000 అయితే ఫస్ట్ టార్గెట్ ఉంది. ఎందుకంటే 67,000 నుంచే కదండి పెద్ద ర్యాలీ అనేది మొదలైంది. ఒక్కసారి 67,000 దిగనివ్వండి, మీరు సబ్ 60,000 కూడా చూస్తారు. 59 to 55,000 మధ్యలో చూస్తారు. అదొక కైండ్ ఆఫ్ ఒక మంచి ఆపర్చునిటీ. ఇది ఎన్ని రోజుల్లో అవుతుందంటే, ఇట్ క్యాన్ బీ ఇన్ 1 month ఆర్ మేబీ ఇన్ 6 months లోపల మాత్రం ఆ 55,000 రూపాయల వరకు మనం చూస్తాం. అయితే మరి పడుతున్నప్పుడు ఇప్పుడే కొనడం ఎందుకంటారు అండి అని చెప్తే, అనాలిసిస్ చేయడం మన వంతు, హోంవర్క్ చేసుకోవడం మన బాధ్యత. కానీ రాబోయే రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అవును. ఓకేనా? సో నేను మీకు ఒక ఐడియా ఇస్తా. సార్ ఒక 10 తులాల బంగారం నేను కొనేది ఉన్నది, ఆ 10 తులాల బంగారము ఫిజికల్ బంగారంలో కొనుక్కోమంటారా వద్దంటారా అంటే, నేను ఇచ్చే ఐడియా ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ కాకుండా మీరు ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ మినీ లాట్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను మీకు ఎప్పుడు గోల్డ్ గురించే చెప్పా, కానీ గోల్డ్ మినీ గురించి చెప్పలా. అంటే ఏంటి సార్? అది మీకు చాలా ప్రాఫిట్ చేయబోతుంది. ఇది ఒక సీక్రెట్ విషయం ఇది. సో గోల్డ్ మినీతో మనం ఎలా బెనిఫిట్ అవుతామన్న విషయము ప్రతి ఇన్వెస్టర్ ఎవరైతే గోల్డ్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది చాలా బెనిఫిట్ అయ్యే న్యూస్. ఏం చేయాలి అంటే, గోల్డ్ ఎంసీఎక్స్లో ట్రేడ్ అవుతుందండి. ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మన ఇండియాలో ఉంది. అక్కడ ట్రేడ్ అవుతున్న గోల్డ్ మినీ లాట్, ఒక్క లాట్ వచ్చేసేసి గోల్డ్ మెగా లాట్ వచ్చేసేసి కేజీ సైజు ఉంటుంది. అంటే దాదాపు మీరు 76 లక్షలు మీరు పెడితే కానీ ఆ కేజీ లాట్ కొనలేరు. ఇక్కడ మీరు 100 గ్రాముల బంగారం కొంటారు, దానికి వర్త్ వచ్చేసేసి 7,60,000. అంటే 76,000 24 క్యారెట్ గోల్డ్ ఉంటే 7,60,000 అవుతుంది. దీనికోసం మరి 7.5 లక్షలు దాదాపు పెట్టాలి కదండి. అంత డబ్బులు మీరు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 50 నుంచి 55,000 రూపాయలు మీరు డిపాజిట్ కడితే చాలు, మీ అకౌంట్లోకి 7.5 లక్షల వర్త్ బంగారం ఆఫ్ 100 గ్రామ్స్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఎస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అదేంటి సార్ మరి ఎలాగా అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 గ్రాముల బంగారం కొనుక్కోనా అనుకున్నప్పుడు మీ దగ్గర ఎలాగో బడ్జెట్ ఉంటుంది. 8 లక్షల వరకు 9 లక్షల వరకు బడ్జెట్ ఉంటుంది. అందులో నుంచి మీరు 7.5 లక్షల వర్త్ బంగారం 100 గ్రామ్స్ కొనుక్కుంటున్నారు కాబట్టి మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? నేను చెప్పినట్టుగా 50 నుంచి 55,000, దాన్ని అంటారు స్పాన్ మార్జిన్. ఆ స్పాన్ మార్జిన్ పెట్టిన తర్వాత మిగతా 7 లక్షలు మీ అకౌంట్లో ఉన్నట్టే కదా. ఒకవేళ అక్కడ నుంచి గోల్డ్ ఫాల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నట్టుగా 7,500 నుంచి ఒకవేళ 7,200 24 క్యారెట్ గోల్డ్ చెప్తున్నారు, లేదా సబ్ 7,000కి వచ్చింది అనుకోండి 24 క్యారెట్ గోల్డ్. ఎందుకంటే 22 క్యారెట్ గోల్డ్ ఆల్రెడీ 6,900కి వచ్చేసింది. సబ్ 7,000కి ఒకవేళ మీకు 24 క్యారెట్ గోల్డ్ వస్తే మీకు అప్పుడు లాస్ అనేది వస్తుంది కదా.
సో ఆ టైంలో 7600లో కొనుక్కున్నది 7000లో దొరుకుతుంది అది. సో 7000లో మీరు ఏం చేయండి అంటే ఇంకొక లాట్ కొనుక్కోండి. అప్పుడు మీ దగ్గర 200 గ్రామ్ బంగారం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎంత అవుతుంది పెట్టుబడి? సేమ్ 50 నుంచి 55,000. అంటే మీరు ఇంకా మీ దగ్గర కాదన్నా కానీ ఒక 6 నుంచి 6 లక్షల వరకు క్యాష్ ఉంటుంది. అలా మీరు ఒక 4-5 సార్లు కిందికి వచ్చిన తర్వాత కొనుక్కున్నారనుకోండి, మీ యావరేజ్ దాదాపు సమ్వేర్ అరౌండ్ 60 నుంచి 65,000 వస్తుంది. అప్పుడు ఒక 1000 రూపాయలు కూడా పైన పెరిగిపోయిన తర్వాత ఒక 5 లాట్లు తీసుకుంటే మీ దగ్గర 500 గ్రాములు బంగారం ఉన్నట్టు, అర్ధ కిలో బంగారం ఉన్నట్టు. 1000 రూపాయలు పెరిగితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్? కనీసం అక్కడ మీకు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. సో ఆ 1,00,000 ప్లస్ పెట్టిన మీ పెట్టుబడి దాదాపు మీరు 2.5 నుంచి 3 లక్షలు పెడతారనుకోండి. దాని మీద మీకు కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వస్తే మీకు బంగారం ఫిజికల్ గోల్డ్ ఎప్పుడైతే పెళ్లి టైంలో నెక్స్ట్ ఇయర్ వెళ్తారు కదా బంగారం కొనుక్కోడానికి, అప్పుడు మీకు నెట్ రేట్ ఎంత పడుతుంది తెలుసా? 6,700 అప్పటికి రేటు మార్కెట్ రేట్ ఉంటే మీకు 5,500 నుంచి 5,100 పడుతుంది. అంటే ఈ 5,000 రూపాయలు మీకు పర్ గ్రామ్ పడుతుంది అప్పుడు బంగారం. చాలా తక్కువలో పడుతుంది. ఇది చాలా సేఫ్ స్ట్రాటజీ. ఇక్కడ మీ అందరికి చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ బంగారం పడిపోయేటప్పుడు ఇది ఒక చిన్న టూల్ వాడి మీకు చూపించాను ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ టూల్ని చాలా ఇంపార్టెన్స్గా వాడతారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ XABCD ప్యాటర్న్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు సార్ ఈ టూల్? ఎవరైతే గోల్డ్ పడేటప్పుడు అక్యుములేట్ చేసుకోవాలి. అక్యుములేట్ అంటే ఇన్స్టాల్మెంట్లో ఒక 100 గ్రాములు ఒక రేట్లో, ఇంకొక 100 గ్రాములు ఇంకా ఫాల్, ఇంకొక 100 గ్రాములు అలా మీరు కొనుక్కునేటప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మీకు బాగా పనికి వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ హౌ యూ కెన్ అప్లై అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా దీనివల్ల మనకేం తెలుస్తుందంటే బంగారం పడుతుందా పెరుగుతుందా అన్న విషయం మనకు ఐడియా వచ్చేస్తుంది. క్లియర్గా మీ ముందు చూపించా. ఇట్స్ అ వెరీ సింపుల్. ఎంత టైం పట్టింది? 10 సెకండ్లు పట్టింది. ఆ 10 సెకండ్లలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సరే, మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదనుకోండి, నన్ను పర్సనల్ కాల్ చేసి నన్ను అడగచ్చు, నేను నేర్పిస్తాను. ఇందులో ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి ఒక పెద్ద ఎర్ర పుల్ల, ఒక బిగ్ కైండ్ ఆఫ్ వర్టికల్ బార్ ఉంది మీకు ఇక్కడ. దట్ ఈస్ ద వాల్యూమ్ బార్. సో ఇక్కడ మీకు ఎంతమంది అమ్మారన్నది అక్కడ పైన మీరు చూసుకుంటే 881 కనిపిస్తుంది. ఆ 881 దానికి అర్థం ఏంటంటే అంతమంది అన్ని లాట్స్ అంత బంగారం అక్కడ అమ్మారు. 881 తర్వాత మీరు ఇక్కడ డౌన్ సైడ్లో చూసుకుంటే అక్కడ మీకు 631 కనిపిస్తుంది పైన. అంటే ఇక్కడ చాలా తక్కువ మంది కొంటున్నారు, ఇక్కడ ఎక్కువ మంది అమ్మారు. అందుకే మీకు బంగారం కిందికి పడింది. ఇలాంటి విషయాల్లో కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎందుకంటే మొదటిసారి చూస్తున్నారు కాబట్టి. కానీ 24 క్యారెట్ గోల్డ్ అది కూడా మీకు చీప్ రేట్లో దొరకాలి అనుకుంటే ఇది ఒక్కటే దారి. ఈ దారిని మీరు ఒకవేళ నేర్చుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ మీకు ఎవరు కూడా అవసరం ఉండదు. మా వీడియోస్ జస్ట్ చూస్తుండండి, ఇలాంటి నాలెడ్జ్ పెంచుకోండి. ఏ రోజైనా పనికి వస్తుంది. ఎందుకంటే బంగారం మళ్ళీ ఎప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడు పెరుగుతుందో, 1,00,000 రూపాయలు ఎప్పుడు దాటిపోతుందో ఎవరు చెప్పలేరు. సో కాబట్టి ఇలాంటి విషయాలను నేర్చుకుంటే మీరు ఇంకా నలుగురికి హెల్ప్ చేస్తారు, దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. గ్రేట్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.